అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సాయి శర్మ దత్తానంద గారు. నమస్కారం గురుగారు. ఒక ఆడపిల్లను చూసుకుంటే మనం చిన్నతనం నుంచి తనకి పూలు, గాజులు, బొట్టు అన్నీ మనం పెట్టి ఒక మహాలక్ష్మిలాగా ఉంచుకుంటాము. కానీ నల్లపూసలు అనేది మాత్రం అమ్మాయికి వేయము. అది మ్యారేజ్ అయిన తర్వాత, అంటే పెళ్ళైన తర్వాత మాత్రమే ఈ నల్లపూసలు అనేవి అమ్మాయికి మెడలో వేయటం జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు ఉంటుంది గురువుగారు? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రశ్న అడిగామ్మ. చాలామంది ఏంటంటే చిన్నపిల్లలకి వేయచ్చా అంటే కొంతమందికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఎందుకు వేయకూడదు, వేస్తే ఏమవుతుంది అనేది చాలామందికి ఉంటుంది. అయితే కొంతమందికి తెలుసు. చాలామంది హిందూ ధర్మపరంగా చూసుకుంటే చాలామందికి కూడా పెళ్ళైన వాళ్ళే ఖచ్చితంగా ఈ యొక్క దీన్ని నీలలోహిత భవతి అని మంత్రం కూడా వస్తుందన్నమాట. మనకి సహజంగానే కొన్ని దృష్టి దోషాలు ఉంటాయి. అయితే వివాహమైన తర్వాత నుంచి కూడా భర్త సంరక్షణార్థం భార్యకి చాలా వరకు కూడా మంగళసూత్రం ఒకటి, అదేవిధంగా నవతంతు ధారణం అంటారనమాట. నవతంతు అంటే 9 పోగులుగా యొక్క దారం చేసి దాన్ని మంగళసూత్రంగా వేస్తారు. ఎప్పుడైతే ఈ 9 పోగులతో వేస్తారో ఆదిత్యాది నవగ్రహాలన్నీ కూడా ఆధీనంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. అయితే మరి జాతక పరంగా కొన్ని దోషాలు ఉన్నప్పుడు శనిగ్రహ సంబంధించింది అవ్వచ్చు, ఆదిత్య నవగ్రహాల మధ్యలో ఏ గ్రహమైనా సరే ఆ గ్రహ ప్రభావం అనేది దానికి గ్రహం అనే పేరు ఉంటుంది. మీకు అర్థమైందా? నవగ్రహాలే కాకుండా దుష్టగ్రహం అని ఉంటుంది. అయితే దుష్టగ్రహాల్లో భూతగ్రహం, ప్రేతగ్రహం, పిశాచగ్రహం ఇలాంటి కొన్ని లక్షల గ్రహాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే వివాహం అవుతుందో వివాహతనంతరం వాళ్ళు వెళ్తూ ఉన్న కొద్దీ, అంటే వివాహమైన తర్వాత నుంచి కూడా వీళ్ళిద్దరి మీద గ్రహ దృష్టి అనేది ఉండకూడదు. అంటే నరదృష్టి అవ్వచ్చు, నరదృష్టి కూడా ఒక గ్రహ దృష్టితోనే సమానం. అదేవిధంగా నరదృష్టి, నరఘోష, జనదృష్టి, బంధుదృష్టి, బంధుఘోష అలాంటివన్నీ కూడా ఉండకుండా వాళ్ళిద్దరు వివాహమైన తర్వాత నుంచి కూడా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఉండాలని చెప్పి దాని అర్థం అనమాట. అందుకే నల్లపూసలు వేసేది అందుకే. అయితే దాని మంత్రం ఉంటుంది, మంత్రపూర్వకంగానే వేస్తారు. ఆ మంత్రపూర్వకంగా వేసిన దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరికీ కూడా బాలారిష్ట దోషాలు, అంటే వివాహమైన తర్వాత నుంచి సంతానం కలగాలన్నా ఇద్దరి మధ్య ఆప్యాయత పెరగటానికి, శని సంబంధించిన ప్రభావం తొలగిపోయి ఇద్దరు సఖ్యంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఈ నల్లపూసలు వేస్తారనమాట. చాలా వరకు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వివాహమైన తర్వాత ఇది వేసుకోవాలా, మంగళసూత్రం వేసుకోవాలా, వేసుకుంటే ఏమవుతుందంటారు. అయినా కొంతమంది సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నా కానీ మంగళసూత్రం వేసుకోకపోయినా కొంతమంది ఈ యొక్క వీటిని చూసుకుంటే కనుక నీలలోహిత ఇవి వేసుకుంటూ ఉంటారు, నల్లపూసలు ఖచ్చితంగా వేస్తూ ఉంటారమ్మా. ఎందుకంటే వాటిలో ఉన్న మనకి కొన్ని దుష్ట గ్రహాలు ఉంటాయి. అయితే కొన్ని సంకేతాలు, అంటే ఆడపిల్లకి మీరు అన్నారు ఇందాక పూలు అనేది, ఇవన్నీ ఏంటిదే అంటే ఎప్పుడైతే స్త్రీ ఎప్పుడు కూడా సుమనోహరమైన యొక్క మాధుర్యం అన్నీ కూడా వేసుకొని ఉండాలన్నమాట. అంటే పుష్పం వేసుకోవడం వల్ల మంచి కళ కలుగుతుంది. అంటే స్త్రీ మనకి మంత్రంలో కూడా వస్తుంది, తల్లితో స్త్రీయే, అదేవిధంగా కూతురుగా స్త్రీయే, అదే వివాహమైన తర్వాత భార్యగా స్త్రీనే. అంటే స్త్రీ పరంగా సేవ చేయటం కానీ లేదంటే పూజింపబడటం, ఎక్కడైతే ధర్మం చెప్తుంది ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ మొత్తం కూడా ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని. ఒకప్పుడు ఇండియా మొత్తం కూడా, ఇప్పటికీ చూడండి బయట దేశాల వాళ్ళందరూ ఇండియాని ఎందుకు గౌరవిస్తారు, భారతదేశం అంటే ఎందుకు గౌరవిస్తారంటే ఒక స్త్రీకున్న ప్రాముఖ్యత ఈ ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేదు. అయితే మనకేమవుతుందంటే మనకి బాగా కట్టుదిట్టంగా అనపడుతుంది మన భావన. మనం కాకపోతే ఎవరు రక్షించుకుంటామండి, ప్రపంచంలో ఎవరు కాపాడరు. కాబట్టి ఏంటంటే స్త్రీకి మెయిన్గా ప్రత్యేకించి ఈ 5 గుణాలు ఖచ్చితంగా ఉండాలి. 1 బొట్టు ఉండాలి, 2 పుష్పం ఉండాలి, ఇలా కొన్ని ఖచ్చితంగా 5 ఉండాలి. 5 అంటే వివాహమైన వాళ్ళకి దీన్ని ఏమంటారంటే మంగళసూత్రం 1, మెట్టెలు 1, అదేవిధంగా మనకి ఈ యొక్క మెళ్ళలో చూసుకుంటే కనుక నీలలోహితలు అనే. గురుగారు ఇంకోటి ఏంటి అంటే కొంతమంది ఆడవాళ్ళు నిద్రపోయే సమయంలో ఇవి అంటే గుచ్చుకోవటం వల్ల లేకుంటే చిరాకు అనిపించటం వల్ల తీసి పక్కన పెట్టేసి పడుకుంటూ ఉంటారు. గాజులు, చెవులు ఇవన్నీ తీసేస్తూ ఉంటారు. ఇవి తీయటం వల్ల ఏదైనా నష్టాలు అనేవి ఉంటాయా? నష్టం ఏం లేదమ్మా. ఇప్పుడు రాత్రిపూట తీసేసినంత మాత్రాన అవన్నీ నష్టమైపోతుందని ఏం కాదు. కానీ ఏంటంటే నవానాం గ్రహానాం అనుకూలత సిద్ధిరస్తు అంటారు. అంటే నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండాలని వేసుకోమంటారు.
అయితే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దృష్టి దోషాలు రాకుండా, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కొన్ని పీడలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ రాకుండా ఉండటానికి ఇవి వేసుకుంటారు. అవి తీసేసేసారంటే ఇప్పుడు నేను చెప్పానని చెప్పి తీసేయమని కాదు, ఉండటం ముఖ్యం. చాలామంది కొంతమందికి అది ఇష్టం లేకపోతే మనం బతినాలకూడదు ఫస్ట్, అలా ఉంటే పర్లేదు. మామూలుగా అయితే ఎక్కువ శాతం 100కి 100% ఏదైనా సరే కొంతమందికి అంటే బ్రాహ్మణులైనా కొంతమంది యజ్ఞోపవీతం ఉంటుంది, దాన్ని కూడా వేసుకొనే ఉండాలి, తీసేయకూడదు. రాత్రిపూటైనా పొద్దున పైటైనా ఖచ్చితంగా యజ్ఞోపవీతం ఉండాలి. అలానే స్త్రీకి మంగళసూత్రం ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క నీలలోహిత మంత్రం వస్తుందన్నమాట, అంటే మంత్రంతో సహా ఉంటుంది కాబట్టి నల్లపూసలు అంటారు. దీన్ని ఖచ్చితంగా కూడా వేసుకొని ఉండటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే రాత్రిపూట కూడా గ్రహ దృష్టి పడకుండా కొంతమందికి ఏంటంటే అందరూ ధైర్యంగా ఉండరు అన్నమాట. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న విషయాల్లోనే సెన్సిటివ్గా ఉండటం, లేదంటే గాలి ప్రభావాలు ఎక్కువ రావటం, అది అనుభవించేవాడికి తెలుస్తుంది. నిద్రలో ఏడవటం, ఇలాంటివన్నీ కూడా ఇవి నివారణ కలుగుతుంది. చిన్నపిల్లలు ఏడ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఈ నీలలోహిత సంబంధించిన వర్ణం అంటే నల్లవి కొన్ని దొరుకుతూ ఉంటాయి చిన్నపిల్లలకి, అవి మెళ్ళో వేసి లేదంటే చేతికి కట్టుకొని పడుకోమంటారు చిన్న పిల్లలకి. అది కడితే ఏమవుతుందంటే ఆ దృష్టి దోషాలు పోతాయి, ఆ బాబుకి కానీ ఆ ఏడుపు కానీ అలా ఉండదని చెప్పి దాని అర్థం అనమాట. అందుకే అవి వేసుకోవడమే మంచి ఫలితం వస్తుంది. రాత్రిపూట ఇప్పుడు పొద్దునంతా తిరిగి దృష్టి పడకపోయినా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కొన్ని గాలి ప్రభావాలు ఉంటాయి, అవన్నీ కూడా రక్షణ కలుగుతుంది. అందుకే వేసుకొని ఉండాలన్నమాట. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. ఓం శ్రీ దత్తాయ ఓం శ్రీ దత్తాత్రేయ.